హలో ఎవ్రీవన్, ఇవాళ కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. ఈ కోర్స్ మొత్తం ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ మొత్తం తెలుగులో చేయబడింది. ప్లీజ్ చెక్ మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ అదర్ టాపిక్స్. ఇఫ్ ఐ హ్యావెంట్ అంటే ఏమన్నా టాపిక్స్ లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, అథెంటికేషన్, నాన్ రిపిడియేషన్ అండ్ అథరైజేషన్. సో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3ని CIA ట్రయాడ్ అంటారు. దీన్ని CIA ట్రయాడ్. ఈ సెక్యూరిటీ మొత్తం ఈ 3 వీటిల మధ్యలోనే ఉంటుందన్నమాట. వీటిని అచీవ్ చేస్తానికి మనం ప్రొటెక్టింగ్ కానీ ఏదైనా చేస్తాం అనమాట. నెక్స్ట్ అథెంటిసిటీ, నాన్ రిపిడియేషన్ అండ్ అథరైజేషన్. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం మనం క్లారిటీగా ఎగ్జాంపుల్స్తో పాటు. సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇప్పుడు నీ డేటాని ప్రొటెక్ట్ చేయటం, అన్అథరైజ్డ్ యాక్సెస్ నుంచి డేటాని ప్రొటెక్ట్ చేయటం. ఎయిదర్ ఇట్ కుడ్ బీ ఇన్ రెస్ట్ అంటే నీ డేటా అనేది ఒక డేటాబేస్లో కానీ లేకపోతే నీ మెమరీలో కానీ స్టోర్ అయ్యి ఉంటుంది. డేటా ఇన్ ట్రాన్స్మిట్ అంటేనేమో డేటా ఇంటర్నెట్లో ట్రాన్స్మిట్ అవుతుండడం. నువ్వు ఏదైనా మెసేజ్ పంపిస్తే నీ ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి ఆ ట్రాన్స్మిషన్ అయ్యే ఉంటుంది కదా, ఆ మీడియం, అది డేటా ఇన్ ట్రాన్సిట్ అంటారనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ ఎక్స్ అనే ఒక పర్సన్ తన గర్ల్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాలనుకున్నాను. సో ఇక్కడ ఈ పర్సన్ మెసేజ్ పెట్టిండు అనుకో, లెట్స్ సే ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించండి తన గర్ల్ ఫ్రెండ్కి, లేకపోతే ప్రపోజ్ చేసిండే ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఏంది, ఈ డివైస్ నుంచి తన కంప్యూటర్కి పంపించినప్పుడు ఇది ఇంటర్నెట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ఇంటర్నెట్ ద్వారా ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఈ ప్యాకెట్స్ ఈ డేటాని ఇంటర్సెప్ట్ చేస్తారో, ఆ ట్రాన్స్మిషన్ అయ్యే డేటాని ఇంటర్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఈ మెసేజ్ని క్లియర్గా చూడగలుగుతారు. సో దీన్ని అవాయిడ్ చేయడం, ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అనేది లేదు. ఇక్కడ నువ్వు ప్రొటెక్ట్ చేయలేదు డేటాని. అన్అథరైజ్డ్ ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళు చూసి దీన్ని రీడ్ చేయగలుగుతారు. టు ఓవర్కమ్ దాట్ ప్రాబ్లం మనం ఏం చేస్తామంటే ఎన్క్రిప్షన్ అనే ఒక ప్రాసెస్ని వాడతామన్నమాట. ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ సేమ్ మెసేజ్ ఇలాకేం తీసుకున్నానో అది తీసుకున్నాను. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్, దీన్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటారు. అది మనకి చూడగలము అంటే చదవగలం, అర్థం చేసుకోగలం. సో దిస్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఒక కీ ఇచ్చి, ఎగ్జాంపుల్కి 1 2 3 అని ఇస్తున్నాను. కీ ఇచ్చి ఎన్క్రిప్ట్ అని కొడితే నాకు ఇది ఒక ఫంక్షన్లోకి వెళ్ళి ఈ కీ ద్వారా ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే ఇది అన్రీడబుల్ ఫార్మాట్. ఇది మధ్యలో ఇంటర్సెప్ట్ చేశారనుకో, ఇక్కడ ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ని మధ్యలో ఫస్ట్ ఈ కంప్యూటర్ నుంచి ఇక్కడ ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఈ కంప్యూటర్లోంచి ఎన్క్రిప్ట్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేస్తాను. ఏ డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నా, ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ని, అంటే చదివినా అర్థం కాని టెక్స్ట్ని దాన్ని సైఫర్ టెక్స్ట్ అంటారు. మామూలుగా ఉన్న అర్థమయ్యే టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటారు. ఆ సైఫర్ టెక్స్ట్ని ట్రాన్స్మిట్ చేస్తాయి ఇంటర్నెట్ ద్వారా. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రిసీవర్ సైడ్ దాన్ని తనేం చేసుకుంటుంది, అర్థం కాదు కదా, దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ కీ పెట్టి డీక్రిప్ట్ చేస్తే అది నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్కి వస్తుంది అనమాట. ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్కి ఒక కీ తోటి, మళ్ళీ సైఫర్ టెక్స్ట్ నుంచి కీ తోటి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్కి తీసుకురావాలన్నమాట. సో దాట్ ఈస్ హౌ ఎన్క్రిప్షన్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెసేజ్ ఉంది కదా, ఐ లవ్ యూ అని మెసేజ్ ఉంది. దాన్ని ఎంటర్ కీ అంటే ఒక కీని ఎంటర్ చేశాను, నెంబర్. ఇది ఒక సింపుల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ తీసుకుని, చాలా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ అలాట్ ఇన్ దమ్. అండ్ ఎన్క్రిప్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ వచ్చింది, ఎన్క్రిప్టెడ్ అవుట్పుట్. సో దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని సేమ్ ఇక్కడ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో అదే సేమ్ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్గా తీసుకున్నాను, డీక్రిప్ట్. సేమ్ కీ పెట్టిన. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ ఉంటాయి. సేమ్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేయొచ్చు, సేమ్ కీ తోటి డీక్రిప్ట్ చేయొచ్చు. ఇంకొకటేమో ఒక కీ తోటి ఎన్క్రిప్ట్ చేసి ఇంకొక కీ తోటి డీక్రిప్ట్ చేయొచ్చు. అవన్నీ టెక్నిక్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు deep into them. So for now just need to understand how encryption and decryption works. సో ఇక్కడ డీక్రిప్ట్ చేసినప్పుడు డీక్రిప్ట్ అని కొడితే మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. అంటే నేను ఈ టెక్స్ట్ని ఇంటర్నెట్ ద్వారా తనకి ట్రాన్స్మిట్ చేస్తాను. మధ్యలో ఎవరైతే ఇంటర్సెప్ట్ చేస్తారో, సో దట్ ఈస్ హౌ. అర్థం కాదనమాట, ఇంటర్సెప్ట్ చేస్తే అది ఎవరికీ అర్థం కాదు. అది అర్థం కాని అంటే ఐ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్ ఫ్రమ్ అన్అథరైజ్డ్ యాక్సెస్ అనమాట. సో దిస్ ఈస్ హౌ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ అచీవ్డ్.
నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ డేటా ఈజ్ నాట్ ఆల్టర్డ్ బై అనథరైజ్డ్ పర్సన్. అంటే ఇప్పుడు ఇక్కడ సెండర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నారు. ఈ సెండర్ ఒక మెసేజ్ రిసీవర్కి పంపిస్తే అది తన నుంచే వచ్చింది, తనే పంపించిన మెసేజ్, అది ఆల్టర్ కాకుండా ఎలాంటి ఆల్టరేషన్ చేయకుండా, ఎలాంటి చేంజెస్ చేయకుండా, మధ్యలో తన ద్వారా కాకుండా ఇంకొకరి ద్వారా ఎలాంటి చేంజెస్ చేయకుండా తనకి వచ్చిందని, దాన్ని ఎలా అంటే ఇంటిగ్రిటీ ద్వారా చేస్తామని. ఇంటిగ్రిటీ ద్వారా అది అంటే ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసినట్టు అర్థం. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తామంటే హ్యాషింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఇంకోటి యాక్సెస్ కంట్రోల్ అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఎంతమంది, అది విల్ డిస్కస్ ఇట్ లేటర్ ఇన్ ద లాస్ట్. సో హ్యాషింగ్ క్యాలిక్యులేటర్లో నేను హ్యాషింగ్ అనేది ఒక ఫంక్షన్. ఇందులో నేను లెట్స్ సే ఇప్పుడు హ్యాష్ అని టైప్ చేశాను. జనరేట్ హ్యాషెస్ అంటే ఈ హ్యాష్ అనేది ఈ హ్యాష్ ఫంక్షన్లోకి వెళ్ళి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆల్గరిథంకి ఈ ఫిక్స్డ్ సైజ్ అనమాట, ఈ ఆల్గరిథంకి ఈ సైజ్ ఫిక్స్డ్, ఈ ఆల్గరిథంకి ఈ సైజ్ ఫిక్స్డ్. అట్లా హయ్యర్ ద కాంప్లెక్సిటీ అంటే ఎంత పెద్దగా ఉంటే అంత కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఏదైనా చిన్న చేంజ్ చేసినా కూడా, లెట్స్ సే 1 అని యాడ్ చేసిన, క్యాలిక్యులేట్ పెట్టిన, సో హ్యాష్ అనేది అన్నిటిలో చేంజ్ అయిపోయింది. తర్వాత 1 తీసేసిన అనుకో, సేమ్ ఇలాగ ఎట్లుందో అట్లా ఉంటుంది. సో ఏదైనా చిన్న చేంజ్ చేస్తే ఈ నెంబర్లో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక నెంబర్ తీసుకొని సో ఇక్కడ అటాచ్ చేసి, ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, ఇప్పుడు చూడు, ఇన్వాయిస్ $450 కట్టమంటున్నారు. ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అక్కడ అయిపోయింది. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ డేటాని ఇంటర్నెట్ ద్వారా రెసిపియంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుండు. ఈ డేటాని ట్రాన్స్మిషన్ చేసే మధ్యలో అటాకర్ ఏం చేస్తాడు, ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసిండు. చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 123456 అని ఉంటే 654321 అని పెట్టిండు. అంటే ఇది తన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి చేంజ్ చేసుకుంది. సో ఇది రిసీవ్ అయినప్పుడు ఏమవుతుంది, తను డైరెక్ట్ పే చేస్తాడు. అంటే తిన నుంచే వచ్చిందని, సెండర్ నుంచే వచ్చిందని గ్యారంటీ ఉంది. సో దట్ ఈస్ హౌ ఈ ప్రూవ్స్ అనమాట. అందులో ఇక్కడ హ్యాషింగ్ అనే టెక్నిక్ అనేది వాడతాం మనం. సో తను ఏం చేస్తాడంటే ఇన్వాయిస్ అని ఉంది కదా, ఆ ఇన్వాయిస్ని తీసుకొని హ్యాషింగ్ ఫంక్షన్లోకి పెడతాడు. ఆ డేటా మొత్తం హ్యాష్ ఫంక్షన్లోకి పెడితే ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది ఇలాగ చూపించినట్టుగా. ఆ ర్యాండమ్ నెంబర్ని ఈ మెసేజ్ని అటాచ్ చేసి రిసిపియంట్కి పంపిస్తాడు. రిసిపియంట్కి పంపిస్తే ఏం చేస్తాడు, రిసిపియంట్ ఈ మెసేజ్ని తీసుకొని సేమ్ మళ్ళీ హ్యాష్ ఫంక్షన్లో పెడతాడు. హ్యాష్ ఫంక్షన్ సేమ్ మెసేజ్ అనుకో, సేమ్ అవుట్పుట్ని ఇస్తుంది హ్యాష్ని. సో ఈ సెండర్ పంపించిన హ్యాష్ని తను క్యాల్కులేట్ చేసిన హ్యాష్ని కంపేర్ చేస్తాడు. అది సేమ్ ఉంటేనేమో తన సెండర్ నుంచి కరెక్ట్గానే వచ్చిందనేది ప్రూవ్ అవుతుంది. లేదా ఇక్కడ మధ్యలో అటాకర్ ఇక్కడ అటాక్ చేశాడు. సో అటాక్ ఇంటర్సెప్ట్ చేసి ఈ నెంబర్ని మార్చాడు. ఈ నెంబర్ని మార్చిన తర్వాత ఇట్లా ఉంది అది. సో ఇక్కడ ఈ రిసిపియంట్ అనేవాడు దీన్ని తీసుకొని హ్యాష్ ఫంక్షన్లో పెడితే డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది కదా. ఆ డిఫరెంట్ అవుట్పుట్ ఈ వాడు అటాచ్ చేసిన, ఈ సెండర్ అటాచ్ చేసింది రెండు దగ్గర కంపేర్ చేస్తే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అంటే ఇది ఈ డిఫరెన్స్ తెలిపేది సెండర్ నుంచి, అంటే లెజిటిమేట్ యూజర్ నుంచి రాలేదు, మధ్యలో ఇక్కడ ఆల్టర్ అయిపోయిందని చెప్తుంది. ఇది ఇంటిగ్రిటీ ఎన్ష్యూర్ దట్ data is not altered by unauthorized access. నెక్స్ట్ అవైలబిలిటీ అంటే వెరీ సింపుల్. నువ్వు ఎప్పుడైతే గూగుల్కి రిక్వెస్ట్ పెడతావో, గూగుల్ కానీ ఏదైనా వెబ్సైట్, అప్పుడప్పుడు కొన్ని వెబ్సైట్స్ సర్వర్ డౌన్ వస్తాయి. అది అవైలబిలిటీని అచీవ్ చేయలేదని అర్థం అనమాట. సో ఎన్ష్యూరింగ్ దట్ రీసోర్సెస్ ఆర్ అవైలబుల్. ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్ పంపిస్తావు ఏదైనా డేటా కోసం, నీకు ఎమ్మటే రిప్లై వస్తుంది విత్ డేటా దట్ యు నీడ్. సో దట్ ఈస్ అవైలబిలిటీ. ఎన్ష్యూరింగ్ దట్ రీసోర్సెస్ ఆర్ అవైలబుల్ వెన్ ఎవర్ నీడెడ్. సో సర్వర్ నుంచి నువ్వు ఏదైతే రిక్వెస్ట్ చేస్తావో, ఏదైనా సర్వర్, ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ నెట్వర్క్ కానీ నీకు రిప్లై ఇచ్చేటట్టుగా ఉండాలి, వ్యాలిడ్ రిప్లై ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ అవైలబిలిటీ. నెక్స్ట్ అథెంటిసిటీ అంటే క్వాలిటీ ఆఫ్ జెన్యూన్, అంటే నీ డేటా, నువ్వు ప్రొవైడ్ చేసిన డేటా ఎంతవరకు నమ్మవచ్చు అనేది అథెంటిసిటీ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ నాన్ రిపీడియేషన్ అంటే ఇప్పుడు సెండర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. సింపుల్గా లేమెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సెండర్ అనేవాడు ఒక లెటర్లో సిగ్నేచర్ పెట్టి రిసీవర్కి పంపించిన తర్వాత రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ లెటర్ నువ్వే పంపించినావు కదా, లేకపోతే అట్లా మామూలుగా అడిగింది అనుకుందాం. సెండర్ ఏమంటాడు, నేను పంపించలేదు అని అనలేడు. ఇక్కడ సెండర్ ఒకసారి సైన్ చేసి రిసీవర్కి లెటర్ పంపించిన తర్వాత
సెండర్ అనేవాడు రిజెక్ట్ చేయలేడు, ఆ మెసేజ్ని, ఆ పంపించిన మెసేజ్ని రిజెక్ట్ చేయలేడు. సో ఈ నాన్ రిపీడియేషన్ అంటే సెండర్ కెనాట్ డినై ద మెసేజ్ దట్ హ్యాస్ బీన్ సెంట్ విచ్ ఈస్ అచీవ్డ్ బై డిజిటల్ సిగ్నేచర్. ఇక్కడ నేను నార్మల్ సిగ్నేచర్ పెట్టి చెప్పాను, కాకపోతే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనే ఒక టెక్నిక్ వాడి దాన్ని చేస్తారనమాట. సో దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ అథరైజేషన్ అంటే ఇలాగ ఇంటిగ్రిటీని అథరైజ్డ్ యూజర్స్ మాత్రం యాక్సెస్ కంట్రోల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ సేమ్ అథరైజేషన్ అంటే లెవెల్ ఆఫ్ పర్మిషన్ దట్ అండ్ అథరైజ్డ్ యూజర్ కెన్ హ్యావ్. అంటే ఈ అడ్మిన్ అనుకో, తనకి ఇక్కడ రీడ్ రైట్ డిలీట్ అని అన్ని 3 ఆప్షన్స్ ఉన్నాయి. రీడ్ రైట్ డిలీట్ 3 ఆప్షన్స్లో అడ్మిన్ అనేవాడు 3 ఆప్షన్స్ని యాక్సెస్ చేయగలుగుతాడు. రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు ఈ సిస్టంలో. ఓకే, మేనేజర్ అనేవాడు రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, కొన్ని మాత్రమే డిలీట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత థర్డ్ వన్ యూజర్ అనేవాడు రీడ్ చేయొచ్చు, లిమిటెడ్ రైట్, ఓన్లీ డేటా దట్ నీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ కెన్ డూ దట్ ఇన్ టు దిస్ సిస్టమ్ అనమాట. సో లెవెల్ ఆఫ్ అథరైజేషన్ అంటే అడ్మిన్ మాత్రం ఫుల్ యాక్సెస్ ఉంటుంది, మేనేజర్కి పార్షియల్ యాక్సెస్ ఇచ్చారు, యూజర్కి మాత్రం వెరీ వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద 6 ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ ఫీడ్బ్యాక్స్ ఆర్ కంప్లీట్లీ వెల్కమ్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆల్సో మీకు ఏదైనా వీడియో కావాలి, లేకపోతే ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ let me know in the comment section. I'll definitely try to do it. Thank you.